మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. మనం ఇదివరకు క్లాసెస్లో చాలా డిఫరెంట్గా నేర్చుకున్నాము. సో ఈరోజు ఓన్లీ ఏంటంటే మీకు తెలుగు అక్షరాలతోటి హిందీ ప్రొనౌన్సియేషన్, ఓన్లీ డైరెక్ట్ సెంటెన్సే. ఇక్కడ వర్డ్స్ ఏం లేవు, డైరెక్ట్ సెంటెన్స్ మీరు ఎలా చెప్పాలి, ఎలా నేర్చుకోవాలన్నది మాత్రమే ఈరోజు మనం చూస్తున్నాము. ఓకేనా? సో మీరు ప్రతిరోజు మాట్లాడడానికి కొన్ని సెంటెన్స్ కావాలి అంటే మీ అంతటి మీరు ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, లేదంటే మీకు రాక మీరు ఆ కొత్త సెంటెన్స్ ట్రై చేయట్లేదేమో. సో అందుకని ఇప్పుడు మనము ఆల్రెడీ కొన్ని సెంటెన్స్ని నేను ఇక్కడ రాశాను, ఇవి చూద్దామా మరి. చూడండి, తెలుగులో కొద్దిసేపు విశ్రాంతి తీసుకో అంటే రెస్ట్ తీసుకో. విశ్రాంతిని ఎవరు యూజ్ చేయరు, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటాము. సో దాన్ని మరి హిందీలో ఎలా అంటారు? థోడీ దేర్ ఆరామ్ కర్లో, థోడీ దేర్ ఆరామ్ కర్లో. ఓకే, దీని పక్కన అలసిపోయావు అని ఇక్కడ యాడ్ చేద్దాం. కొద్దిసేపు రెస్ట్ తీసుకో, అలసిపోయావు కదా అని అనాలి. అలసిపోయావు. ఓకే, దీన్ని మరి హిందీ ఆ వర్డ్ని మరి మీరు అక్కడ అలసిపోయారు అని అంటున్నారు, దాన్ని హిందీలో ఏమంటారు? థక్ గయే. थक गए हो. ओके, थोड़ी देर आराम कर लो, थक गए हो. సో ఇలా మనం దాన్ని కంటిన్యూగా చేయొచ్చు. ఒకటి లేదంటే నార్మల్గా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అనడానికి థోడీ దేర్ ఆరామ్ కర్లో అని అంటాము. అలసిపోయావు కదా, మనం అది కూడా యాడ్ చేయాలి. అలసిపోవడానికి ఏమంటారు, అది కూడా యాడ్ చేయాలి కదా. సో అలసిపోయావు అంటే థక్ గయే హో. సో ఇలా మనం దాన్ని కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్, ఎవరైనా మనము ఏదన్నా కొత్తగా వంట చేసినప్పుడు ఎలా ఉంది అని అడుగుతాం. భోజనం ఎలా ఉంది, బాగుందా, కర్రీ ఏమండి బాగుందా అని అడుగుతాం కదా. సో దాన్ని ఏమంటారు హిందీలో చూద్దామా. భోజనం ఎలా ఉంది అంటే ఖానా కైసా హై, ఖానా కైసా హై అని అడుగుతాం హిందీలో. భోజనం ఎలా ఉందని మనం నార్మల్గా హిందీలో అడుగుతాము. మనం ఫస్ట్ ఆడవాళ్ళం ఏంటి, ఎలా ఉంది, ఉప్పు తక్కువైందా లేదంటే ఎక్కువైందా ఇలా అడుగుతూ ఉంటాం. బాగుందా లేదా అంటే మనకు తెలుసు బాగానే చేసామని, అయినా అడుగుతాము. సో అలా అడగడానికి హిందీలో ఏమంటాము, హిందీలో ఎలా అడగాలి? నార్మల్గా తెలుగులో అయితే భోజనం ఎలా ఉందని అంటాము. సో దాన్ని హిందీలో ఖానా కైసా హై. ఇక్కడ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము, అచ్చా హై. బాగుంది అంటే అచ్చా హై, బాలేదు అంటే అచ్చా నెయ్యి. ఇలా మనం దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సీత బట్టలు ఉతుకుతుంది. సీత ఏం చేస్తుంది? బట్టలు ఉతుకుతుంది. సో ఆ వర్డ్ని, ఆ సెంటెన్స్ని హిందీలో ఎలా అనాలో చూద్దామా మరి. సీత కపడే ధో రహీ హై. బట్టలకు బదులుగా మీరు ఇంకా గిన్నెలు తోముతుంది, బర్తన్ ధో రహీ హై. గిన్నెలు ఏమంటారు మేడం, నాకు తెలియదు అని అనుకుంటారా? గిన్నెలు ఏమన్నారు? బర్తన్. బర్తన్ అంటే మనం గిన్నెలు తోముతుంది అని మనము చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ సీతకు బదులుగా ఎవరినన్నా అమ్మ బట్టలు ఉతుకుతుంది, మా కపడే ధో రహీ హై. ఓకే, పనమ్మాయి కామ్వాలి బాయి కపడే ధో రహీ హై, బట్టలు ఉతుకుతుంది. పనమ్మాయి బట్టలు ఉతుకుతుంది. ఇక్కడ మీరు ఎవరినన్నా పెట్టాలనుకుంటున్నారు కదా, సో వాళ్ళ పేరు అక్కడ యాడ్ చేయండి, ఇంకో కొత్త సెంటెన్స్ అయిపోతుంది. ఓకే, నేను ఇక్కడ నార్మల్గా సీత అని పెట్టాను. మీ అమ్మ ఏం చేస్తుంది అంటే అమ్మ బట్టలు ఉతుకుతుంది అని అనాలి. ఎవరైనా అడిగితే అమ్మ బట్టలు ఉతుకుతుంది అని అంటాం కదా. సో దాన్ని ఏమంటారు ఇక్కడ? మా అంటే అమ్మ కపడే ధో రహీ హై, మా కపడే ధో రహీ హై. ఓకే, సింపుల్, చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్, ఈరోజు పని లేదా. ఇక్కడ రెండు సెంటెన్స్ యూజ్ చేశాను చూడండి. ఈరోజు పని లేదా, ఇంట్లో ఉన్నావు. ఎవరైనా రెగ్యులర్గా పనికి వెళ్ళే వాళ్ళు ఇంట్లో ఎప్పుడైనా సడన్గా కనిపించారనుకోండి, మనం సాధారణంగా అడిగే సెంటెన్స్ ఏంటి? ఈరోజు వర్క్ లేదా, ఈరోజు జాబ్కి వెళ్ళలేదా, ఇంట్లో ఉన్నావు అని అడుగుతాం. సో దాన్ని మరి హిందీలో ఎలా అడగాలి? ఆజ్ కామ్ నహీ హై క్యా, ఈరోజు పని లేదా. ఘర్ పర్ హో, ఇంట్లో ఉన్నావు అంటే ఘర్ పర్ హో. సో ఇలా మనం దాన్ని కంటిన్యూగా మాట్లాడవచ్చు. ఒకటే ఈరోజు పని లేదా అనడానికి ఏమనాలి? ఆజ్ కామ్ నహీ క్యా, ఈరోజు పని లేదా. ఇంట్లోనే ఉన్నావు, ఘర్ పర్ హో. సో ఇలా మనము రెండుగా వాడచ్చు, ఒకటిగా కూడా
వాడవచ్చు. సేమ్ సెంటెన్స్ని, కొత్త సెంటెన్స్ ఏం కాదు, సేమ్ సెంటెన్స్ని ఇక్కడ వర్క్కి ప్లేస్గా వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు. కామ్ అనడానికి బదులుగా ఏదన్నా పెట్టుకోవచ్చు. ఊరికి వెళ్ళలేదా ఈరోజు, ఇంట్లోనే ఉన్నావా, ఇలా అడుగుతాం కదా. సో అక్కడ మీకు కావాల్సిన పదాన్ని పెట్టి మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ వాడుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకో, అలసిపోయావు. దాన్ని హిందీలో ఏమంటారు, థోడీ దేర్ ఆరామ్ కర్లో థక్ గయే హో. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భోజనం ఎలా ఉంది. భోజనంకు బదులుగా ఇల్లు ఎలా ఉందో మీరు ఏదన్నా పెట్టండి. ఇక్కడ భోజనం తీసేసి మీరు ఎలా ఉన్నారు, తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాము. సో భోజనం తీసేసి అది మీరు అక్కడ పెట్టి వేరే సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. నువ్వు ఎలా ఉన్నావు. ఓకే. అన్నం ఇక్కడ భోజనం ఎలా ఉంది అని అంటున్నాం కదా. సో ఇక్కడ భోజనం తీసేసి నువ్వు పెడుతున్నాం. ఓకే. నెక్స్ట్ వన్ ఖానా కైసా హై. భోజనం ఎలా ఉందంటే ఖానా కైసా హై. అదే మేడం మరి నువ్వు ఎలా ఉన్నావు అనడానికి తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు అనడాన్ని తుమ్ కైసే హో. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సీత బట్టలు ఉతుకుతుంది. ఓకే. సీతకు బదులుగా ఇక్కడ మీరు ఎవరినైనా పెట్టుకోండి. సీత కపడే ధో రహీ హై, మా కపడే ధో రహీ హై, కామ్ వాली కపడే ధో రహీ హై, మేరీ బహన్ కపడే ధో రహీ హై. ఎవరు కావాలంటే వాళ్ళని అక్కడ పెట్టుకొని అదే సెంటెన్స్ని మనం కంటిన్యూ చేసి వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈరోజు పని లేదా, ఇంట్లో ఉన్నావు. ఆజ్ కామ్ నహీ హై క్యా, ఘర్ పర్ హో. ఇలా మనము సెంటెన్స్ని ఇక్కడ కామ్కు బదులుగా ఏదైనా వేరే వర్డ్ పెట్టేసి మీరు దాన్ని కంటిన్యూ చేసి చెప్పేయచ్చు. మరి ఇలా ఇంకా కొన్ని కొత్త కొత్త పదాలు మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు కదా. సో మీరు ట్రై చేయండి, ఇలాంటి పదాలు నేర్చుకొని మీరు వేరే వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడితే మీకు ఆ భయం పోతుంది, మీరు ఆబ్వియస్గా నేర్చుకోవచ్చు. చాలా ఈజీ. థ్యాంక్ యూ.